40 ఏళ్ళు దాటినాక మీ చర్మంలో ముడతలు వస్తున్నాయా? అలానే సాగింగ్ వస్తుందా? లాక్సిటీ అంటే చర్మం బాగా బిగుతుగా ఉండాల్సింది లూజ్గా అయిపోతుందా? ఎందుకు అవుతుంది? అంటే మెనోపాజ్కి దగ్గరలో అవుతున్నప్పుడు పెరిమెనోపాజల్ ఏజ్ అని అంటాం. పెరిమెనోపాజల్ ఏజ్లో ఉన్నప్పుడు అలా జరుగుతుందా? ఏ విధంగా అవుతుంది అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తాను. నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, ప్రశ్నలకి, అలానే అపోహలకి కూడా జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి 40 ఏళ్ళ వయసు దాటిన తర్వాత చర్మంలో లూజ్నెస్ అనేది వస్తూ ఉంటుందండి. సాగినెస్ అని అంటాం. అంటే సాగింగ్ స్కిన్ అని అంటే కిందికి ఇలా జారటం, పోర్స్ ఎక్కువగా కనిపించటం, ఇలాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అవుతుంది ఈ విధంగా? చర్మంలో పిగ్మెంటేషన్ కూడా వస్తూ ఉంటుంది. అలానే చర్మంలో డల్గా కూడా అవుతూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఇవాళ వివరిస్తాను. పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో అని అంటే 45 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వరకు అప్పుడు ఎప్పుడైనా కానీ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని అంటారనమాట. అక్కడ మీకు 51 ఇయర్స్కి ఆ టైంలో మెనోపాజ్ అనేది జరగటం అవుతూ ఉంటుంది చాలా మెజారిటీ ఆఫ్ ఉమెన్లో. మెనోపాజ్ అంటే ఏంటి? 12 నెలల వరకు సైకిల్ రాకుండా ఉండటం, అలానే సైకిల్ రాకుండా ఉండటానికని అది హార్మోన్స్ డిప్లీషన్ కావటం అనే కారణంతో మనకి మెనోపాజ్ అనేది అవుతూ ఉంటుంది. మెనోపాజ్ అయినప్పుడు మనకి శరీరంలో అనేక రకమైన మార్పులు వస్తూ ఉంటాయి. నెలసరి ఒకదానికే సంబంధమా హార్మోన్స్ అని అంటే అలానే కాదు. మనకి హార్మోన్స్ నెలసరికే కాకుండా, ఓవరీస్కే కాకుండా కండరాలకి, అలానే ఎముకలకి, అలానే చర్మానికి, అలానే జుట్టుకి, ఇతరత్ర వాటికి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటాయి హార్మోన్స్ తోటి. మనకి మెనోపాజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మెనోపాజ్లో ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలానే ప్రొజెస్ట్రాన్ కంటెంట్ కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఓవరీస్ నుంచి వస్తూ ఉంటాయి. ఓవరీస్ నుంచి వస్తున్న ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మనకి తగ్గిపోవటంతో అడ్రినల్ ఆండ్రోజన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అడ్రినల్ ఆండ్రోజన్స్ అనేటివి వస్తున్నప్పుడు ఏమవుతుందనంటే అక్కడ మనకి రిలేటివ్ రేషియో అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఒక 10-11 ఉన్నాయనుకోండి, ఆండ్రోజన్స్ ఒకటి 5, 6, 4 ఉన్నాయనుకోండి, మామూలుగా మనకి లైఫ్ అంతా ఇలా ఉంటుందన్నమాట. 18 ఏళ్ళు, 16 ఏళ్ళు, 14 ఏళ్ళు దాటిన తర్వాత ఇలా హార్మోన్స్ అనేటివి రెగ్యులర్గా ఉంటాయి. కానీ ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ అవన్నీ మనకి తగ్గిపోయినప్పుడు ఏమవుతుందనంటే ఆండ్రోజన్స్ కూడా ఆ లెవెల్కే ఉండిపోతుంది. 4, 5, 6కి అక్కడ ఉండిపోతుంది. సో ఈ 10 ఉండాల్సింది ఇక్కడ మీకు 0కే వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఈ 5, 6 అనేది ఎక్కువగా అయిపోతుంది అనమాట బాడీలో. అంటే ఉన్నది తక్కువ మోతాదే అయినా కానీ రిలేటివ్ ఇంక్రీజ్ ఆఫ్ ఆండ్రోజన్స్ అని అంటాం. అంటే ఈ రిలేటివ్ ఇంక్రీజ్ ఆఫ్ ఆండ్రోజన్స్ అయినప్పుడు మనకంటే కేవలం అది మామూలుగా ఉన్నా కానీ అది ఎక్కువ ఇంపాక్ట్ చూపించడం మొదలైనప్పుడు ఈ విధంగా మనకి చర్మంలో మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. అయితే చర్మంలో ఎందుకు వస్తాయి అలా? ఆ మార్పులు ఎందుకు వస్తాయి అని అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ అనేటివి మన డర్మిస్లో ఉంటాయి అనమాట. నేను చెప్తూ ఉంటాను కదండి, చర్మంలో పైన పొర, కింద పొర అని. కింద పొరలో ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ అనేటివి ఉండి ఆ ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ తోటి అక్కడ డిప్లీషన్ తోటి చర్మంలో మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. సో చర్మంలో మార్పులు అనేటివి ఎందుకు వస్తాయి అనే దానికి అంటే కొల్లాజన్ డిక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది. కొల్లాజన్ సింథసిస్ అనేది ఫైబ్రోబ్లాస్ట్ అనే సెల్స్ తోటి వస్తూ ఉంటాయి. అంటే ఈ ఫైబ్రోబ్లాస్ట్ అనేటివి కొత్తగా కొల్లాజన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఈ కొత్త కొల్లాజన్ అనేది ఫైబ్రోబ్లాస్ట్ అనేది ఈస్ట్రోజన్ రిసెప్టార్ తోటి తక్కువ ఈస్ట్రోజన్ ఉండటం తోటి డౌన్ రెగ్యులేట్ అవుతుంది. సో ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ అనేవి డౌన్ రెగ్యులేట్ అయినప్పుడు ఫైబ్రోబ్లాస్ట్ అనేది కొత్త కొల్లాజన్ ప్రొడ్యూస్ చేయనప్పుడు కొల్లాజన్ రిడక్షన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఉన్న కొల్లాజన్ కరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వయసు రీత్యా మనకు అదంతా మార్పు వస్తూ ఉంటుంది. సో పెరిమెనోపాజల్లో మనకి ఏమవుతుందనంటే 2% కొల్లాజన్ అనేది ప్రతి సంవత్సరం అనేది తగ్గిపోతూ ఉంటుంది. పెరిమెనోపాజల్కి ముందు కొల్లాజన్ అనేది ఎవ్రీ ఇయర్ 1% అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ పెరిమెనోపాజల్కి వచ్చేటప్పటికి ఆ 1% 2%గా మారుతుంది. సో మెనోపాజ్ అది అయిపోగానే దానితోటి మనకి ఇంకా ఎక్కువ కొల్లాజన్ అనేది డిప్లీషన్ అవ్వటంతో చర్మంలో సాగినెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో హార్మోన్స్ వల్ల చర్మంలో కొల్లాజన్ అనేది డెఫిషియన్సీస్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. అలానే ఎలాస్టిన్ అనే ఒక పదార్థం కూడా ఉంటుంది. ఎలాస్టిన్ ఏం చేస్తుందంటే స్ట్రెంగ్త్ ఇస్తుంది.
కొల్లాజన్ ఉన్నదానికి ఎలాస్టిన్ ఒక లిగమెంట్ లాగా మనకి అక్కడ దాన్ని పనిచేసి దాంతోటి అది హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఈ కొల్లాజన్ ఎలాస్టిన్ అనేది ఇంటర్ఫేస్డ్గా మనకి ఉంటుందన్నమాట చర్మంలో డర్మిస్ లోపల. అలా ఉండటంతో ఏమవుతుందంటే ఆ ఎలాస్టిన్ కూడా కరగటం అనేది మొదలవుతూ ఉంటుంది, ఎందుకంటే ఈస్ట్రోజన్ ఇంపాక్ట్ తోటి. అలానే హైలూరానిక్ యాసిడ్ అనేది ప్రొడక్షన్ కూడా ఎక్కువ కాకుండా ఉంటుంది. హైలూరానిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ కాకుండా ఉండటానికి కూడా ఈస్ట్రోజన్ కారణం. అందుకోసమే చర్మంలో హైడ్రేషన్ అనేది తగ్గి మీ చర్మంలో డల్నెస్ అనేది విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల కొల్లాజన్, ఎలాస్టిన్, హైడ్రేషన్ ఈ 3 కాన్సెప్ట్స్ అనేటివి అక్కడ దెబ్బతింటూ ఉంటుంది. హైడ్రేషనే కాకుండా పిగ్మెంటేషన్ చేంజెస్ అనేటివి వస్తాయి, టెక్స్చరల్ చేంజెస్ అనేటివి వస్తాయి. చర్మంలో సాఫ్ట్నెస్ మృదువుగా ఉండేది అదంతా కూడా తగ్గి స్మూత్నెస్ తగ్గి ఫైన్ లైన్స్, ఫైన్ రింకిల్స్ రావటం కూడా మొదలవుతూ ఉంటాయి. అలానే పిగ్మెంటరీ చేంజెస్ చాలా ముఖ్యమైనది మంగు మచ్చలు. మంగు మచ్చలు అనేటివి 42, 43 ఆ వయసులో కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్స్లో ఎక్కువగా వస్తాయి. అలానే పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్, అంటే ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఇక్కడ ఇలా నలుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కొంతమందికి. ఆ పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. స్కిన్ టోన్ అనేది మార్పులు జరుగుతూ ఉంటాయి. అలానే జుట్టు తలపైన ఉన్నప్పుడు దానిపైన కూడా ఇంపాక్ట్ వస్తూ ఉంటుందండి. జుట్టు అనవసరమైన అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అలానే ఏజింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇది మన చర్మంలో జరుగుతున్న మార్పులు. ఇది ఫేస్ కనే లిమిటెడ్ కాదండి, నెక్ మీద కూడా మీరు గమనిస్తే నెక్ లాక్సిటీ అనేది పెరిగి మీకు అక్కడ ముడతలు అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అలానే చేతి పైన ఉన్న చర్మం పైన కూడా నలుపు అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మెనోపాజ్ ఇంపాక్ట్ అనేది స్కిన్ పైన ఖచ్చితంగా ఉంటుందండి. అట్లీస్ట్ ఒక 60% నుంచి 70% మంది మెనోపాజ్ ఉమెన్కి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం కదండి, ఈస్ట్రోజన్ డెప్లీషన్ వల్ల, ప్రొజెస్ట్రాన్ డెప్లీషన్ వల్ల మెనోపాజ్లో మనకి చర్మం పైన ఏ విధమైన మార్పులు వస్తాయి అనే దాని గురించి అని నేను మీకు చెప్పాను. ఇదే కాకుండా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఎలా చేస్తాం. ప్రివెన్షన్లో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐసోఫ్లేవోన్స్ ఉన్న డైట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, ఎల్ఈడి థెరపీ అని అంటాను. ఎల్ఈడి థెరపీ అని అంటే లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్. ఇది ఖచ్చితంగా మనకు ఆరోగ్యంగా మనం చేసుకోవటం మన చర్మానికి కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అంటే టైంకి నిద్రపోవటం, టైంకి ఆహారం తినటం, పౌష్టిక ఆహారం తినటం. అలానే ఎక్సర్సైజ్ అని అంటే మనకి మంచి వ్యాయామం. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ నేను 1 గంట వాకింగ్ చేస్తానని. గంట సరదాగా మీరు మాట్లాడుకుంటూ వాకింగ్ చేయటం అనేది మీకు ఆరోగ్యానికి మంచిది. కానీ ఎక్సర్సైజ్ అని అంటే మీ షర్ట్ తడిచిపోవాలి. ఆ విధంగా మీరు ఎక్సర్సైజెస్ చేయటం మొదలు పెడుతూ ఉంటే అప్పుడు మీకు మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. డైట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఐసోఫ్లేవోన్స్ ఉన్న డైట్స్ తీసుకుంటూ ఉండాలి. అంటే పప్పులు, అలానే వచ్చేసి ఆకుకూరగాయలు, ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవిసాకు, అవిసె గింజలు, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అనేటివి కూడా మనం నీళ్ళల్లో వేసుకొని వాటిని మంచిగా కరిగించుకున్నాక మనం వాటితోటి మంచిగా తాగొచ్చు. అది కూడా అలాంటివి ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఫైటో ఈస్ట్రోజన్స్ అనేటివి ఉంటాయి. ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండటంతో ఏమవుతుందనంటే ఇది హార్మోన్స్ అనేటివి కాదండి, మనకి ప్లాంట్ బేస్డ్గా ఈస్ట్రోజన్ లాంటి మాలిక్యూల్స్ అనేటివి మనకి ఉంటాయి. అవి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ అనేటివి ఇస్తూ ఉంటాయి. రెస్వెరెట్రాల్, ఈక్వల్ ఫార్ములేషన్స్ ఉన్న టాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు. ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అని అనుకుంటారు చాలామంది, కానీ అది హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్. అది గైనకాలజిస్టులు, ఎండోక్రైనాలజిస్టులు ప్రిస్క్రైబ్ చేసేది. చర్మం కోసమని మనం హార్మోనల్ టాబ్లెట్స్ అనేది తీసుకునే దానికంటే ఫైటో ఈస్ట్రోజన్, ప్లాంట్ సోర్సెస్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ అనేటివి మనం తీసుకుంటూ ఉంటే కొద్దిగా మనకి సేఫ్గా ఉంటుందండి, బెనిఫిట్ కూడా అవుతూ ఉంటుంది. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సోయాబీన్ చంక్స్ కూడా మనం తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సోయాబీన్ చంక్స్ లిమిటెడ్ ఫామ్లో మనం తీసుకుంటే మంచి ప్రోటీన్స్, అలానే యాంటీ ఆక్సిడెంట్స్, ఐసోఫ్లేవోన్స్ ఉండి ఫైటో ఈస్ట్రోజన్స్ని రీప్లేస్ చేసి సేఫ్గా మన చర్మం పైన, జుట్టు పైన మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావటం జరుగుతూ ఉంటుంది. సో డైట్ గురించి చెప్పానండి. ఎక్సర్సైజ్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా 45 మినిట్స్లో మీరు 5 కిలోమీటర్స్ నడవటం కానీ, లేక ఒక 2 అవర్స్ కంటిన్యూస్గా వాకింగ్ చేయటం కానివ్వండి, లేక ఎక్సర్సైజెస్ మీకు కార్డియో మెటబాలిక్ డెఫిసిట్స్ రావటానికి, అంటే కార్డియాక్గా మీరు మంచి ఎక్సర్సైజెస్ చేయటం, మెటబాలిక్ డెఫిసిట్స్ అని అంటే మనకి తీసుకున్న ఆహారానికి కరగదీసి మనకి మంచిగా ఇంకా బాడీని ఇంకా టోన్డ్గా ఉంచుకోవటానికని. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా తగ్గించుకునే విధంగా మనం చేసుకుంటే ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్, నేను అదే చెప్తానండి, ఎల్ఈడి థెరపీస్ అని అంటాను. ఈ థెరపీస్ అవి మనం చేసుకుంటూ ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అనమాట.
అలానే కాకుండా మనకి ఇతరత్ర ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మెడిటేషన్స్, యోగా, స్ట్రెస్ డీస్ట్రెస్సింగ్ అవి చాలా ఇంపార్టెంట్ అండి. అవి కూడా చేసుకుంటూ ఉండాలి. మరి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఏముంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చర్మంలో పిగ్మెంటరీ ఆల్టరేషన్స్ వచ్చినప్పుడు మన దగ్గర లేజర్స్ అనేటివి ఉంటాయి. బ్లూ లేజర్స్ చేయటంతో చర్మంలో అక్కడ పిగ్మెంటేషన్స్ అనే దానికి మనకి బెటర్గా చేయటానికని ఆస్కారం ఉంటుంది. అలానే హైడ్రో బూస్టర్స్, స్కిన్ బూస్టర్స్ అని హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ థెరపీస్ ఉంటాయి. కొల్లాజన్స్కి ఓరల్ కొల్లాజన్ అనేది చాలామంది అడ్వైస్ చేస్తూ ఉంటారు. నేను చెప్తుంది ఏంటంటే అండి, మెరైన్ సోర్స్ ఆఫ్ కొల్లాజన్ తీసుకుంటే చాలా మంచిది. అది మనకి ఆరోగ్యంగా మనకి మంచి కొల్లాజన్ని చర్మంలోకి అలానే ఎముకలకి కూడా బాగా చేస్తూ ఉంటుంది. కానీ లిమిటెడ్ మోతాదులోనే తీసుకోవాలి. ఇష్టం ఉన్నట్టుగా తీసుకుంటే కిడ్నీస్కి ఇబ్బందికరంగా మారవచ్చు, లివర్కి ఇబ్బందికరంగా మారవచ్చు. గ్లూటథైన్ కాంబినేషన్, రెస్వెరాట్రాల్, ఆస్టజాంథిన్, వైటమిన్ సి తీసుకుంటూ ఉంటే చర్మానికి మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి బెటర్ రిజల్ట్స్ అనేటివి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ట్రీట్మెంట్స్లో వచ్చేసి బూస్టర్ థెరపీస్ అని అంటామండి. హైడ్రో బూస్టర్స్, స్కిన్ బూస్టర్స్, హైలూరానిక్ యాసిడ్ తోటి కాంబినేషన్ తోటి, గ్లిసరాల్ కాంబినేషన్ తోటి ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తారు అని అంటే చర్మం లోపలికి ఇక్కడ మనకి ఇచ్చేస్తారనమాట. ఇక్కడ చర్మం లోపలికి స్ట్రైట్గా ఇవ్వకుండా మనకి ప్యారలల్గా ఇస్తారనమాట. అంటే జస్ట్ కేవలం పైన పొరను దాటి కింద పొరలోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అలా చేయటంతో ఏమవుతుందంటే ఆ హైలూరానిక్ యాసిడ్ అనేది వాటర్ని అబ్జార్బ్ చేసుకొని చర్మంలో మంచి హైడ్రేషన్ని తీసుకొచ్చి కొత్త కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేయడానికని అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ 35 దాటిన వాళ్ళకి చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. ఇది ఫిల్లర్స్ లాగా కాదు. అంటే ఇది వాల్యూమైజేషన్ కాకుండా మీకు చర్మంలో హైడ్రేషన్ తీసుకొచ్చి మంచి క్వాలిటీ ఆఫ్ స్కిన్ అనేది తీసుకురాగలుగుతుంది అనమాట. అలానే స్కిన్ బూస్టర్సే కాకుండా హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్స్, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇలాంటివి అన్నీ కూడా కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఇలానే కాకుండా పిగ్మెంటరీ ఆల్టరేషన్స్ అంటే మంగు మచ్చలు అలాంటివి వచ్చాయి అని అంటే మాత్రం దానికి మా దగ్గర ఉన్న మంగు మచ్చల లేజర్స్ తోటి చేసుకుంటూ అలానే స్పెషల్ ట్యాబ్లెట్ తోటి చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చు అనమాట. అలానే మన చర్మంలో ఇతరత్ర మార్పులు కూడా వచ్చాయి అని అంటే దానికి తగ్గట్టుగా కూడా చూసి సొల్యూషన్స్ కూడా నేను చెప్పగలుగుతానండి. సో ఇదండి విషయం. పెరోమెనోపాజల్ చేంజెస్లో మనకి ఎటువంటి మార్పులు వస్తాయి చర్మంలో, ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, ఏ విధంగా లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా, అపోహలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. నా వీడియోని మీరు లైక్ చేసి ఇతరులకి షేర్ చేయండి. ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మెనోపాజ్ అయినాక స్కిన్ అనేది బాగా దిగాలుగా అయిపోతున్నారు, అసలు స్కిన్ బాగా ముడతలు పడిపోతున్నాయి అని ఫీల్ అవుతున్నారని అంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.